కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తువారి పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుని సర్వాంగ కవచము దేవుడు మనకిస్తున్నటువంటి ఒక ఆత్మీయ ఆభరణము, ఆత్మీయ ఖడ్గము, ఆత్మీయ కవచము. మీరు ఎలాగైనా అర్థం చేసుకోండి. ఈ సర్వాంగ కవచము అనేటువంటి ఈ శీర్షికను ఒకే ఒక్క వీడియోలో చేయాలంటే చాలా లెందీగా అనిపిస్తుంది. కాబట్టి 2 పార్ట్స్గా చేస్తూ ఉన్నాను, పార్ట్ 1 అండ్ పార్ట్ 2. ఇది పార్ట్ 1. అంటే స్పిరిచువల్ వార్ఫేర్, ఆధ్యాత్మిక యుద్ధమునకు దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నాడు, మనల్ని తయారు చేస్తున్నాడు, నిన్ను మెంటల్గా ప్రిపేర్ చేస్తున్నాడు, సైకలాజికల్గా నిన్ను ప్రిపేర్ చేస్తున్నాడు, స్పిరిచువల్గా నిన్ను రెడీ చేస్తున్నాడు దేవుడు. సో గాడ్స్ ఓపెన్ ఇన్విటేషన్ ఫర్ ఎ స్పిరిచువల్ కంబాట్. దేవుని యొక్క ఆత్మీయ యుద్ధము విషయమై ఆయన ప్రణాళికను మనకు వెల్లడిపరుస్తూ ఉన్నాడు. అంటే ఏంటంటే ఆధ్యాత్మిక పోరాటానికి దేవుని యొక్క బహిరంగ ఆహ్వానము. అందరూ ఆహ్వానితులే. ఇందులో పురుషులని లేదు, స్త్రీలని లేదు, పిల్లలని లేదు, నపుంసకులని లేదు, అందరూ ఆహ్వానితులే. ఎఫెసీ సంఘానికి పౌలు గారు రాసిన పత్రిక 6:14లో మీ నడుమునకు సత్యము అను దట్టి కట్టుకొనండి అని అంటున్నాడు. ఈ సత్యం అనే మాటకు యోహాను సువార్త 17:17లో మీకు ఒక కనెక్టివిటీ ఉంటుంది. ఆ లింక్ ఏంటంటే సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయమని యేసు ప్రభు వారు అపోస్తలుల గురించి, శిష్యుల గురించి మాట్లాడుతున్నారు. నీ వాక్యమే సత్యము అని అంటున్నారు. కాబట్టి క్రైస్తవులు నిజాన్ని ప్రకటించాలి. నువ్వు ముందు నిజాన్ని నమ్ము, నువ్వు నిజమైన క్రైస్తవుడిగా ఉండు, నిజమైన పరిశుద్ధతలో నిలిచి ఉండు. అటు తర్వాత నిజము అనే ఈ సత్యమైన వాక్యాన్ని సత్య సాక్షిగా నువ్వు ఆ సత్యమును గురించి నువ్వు మాట్లాడి బహిరంగంగా నువ్వు ప్రకటించాలి. చూడండి, ఇదే ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక 6:14లోనే నీతి అను మైమరపును తొడుగుకొనమంటున్నాడు. అంటే ఏంటంటే రైచియస్నెస్ ఈజ్ డూయింగ్ వాట్ ఈస్ రైట్. ఆ నీతి అంటే ఏంటి? నిజమైనది చేయడం, అబద్ధాల ప్రపంచంలో బ్రతకకుండా ఉండడం. ఇప్పుడు నువ్వు మంచివాడు అని తెలిస్తేనే కదా ఎవరైనా నీ మాట వింటారు. నువ్వు మంచివాడు అని అవతల వాడు నమ్మితేనే కదా ఎవడైనా నీ మాట వింటాడు. కానీ కొన్ని ప్రశ్నలు వస్తాయి, కొన్ని విమర్శలు వస్తాయి. అయితే దైవజనుడు సన్నద్ధుడై ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఒక్క క్వశ్చన్కి కూడా సమాధానం చెప్పాలి. ప్రతి ఒక్క విమర్శకుని యొక్క విమర్శకు మనము కౌంటర్ పంచ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ప్రతి ప్రశ్నకు కూడా నీ దగ్గర రెడీమేడ్ ఆన్సర్ ఉండి తీరాలి అని అంటున్నాడు దేవుడు. పేతురు గారు రాసిన మొట్టమొదటి పత్రిక 3:15లో సమాధానము చెప్పుటకు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండండి అంటున్నాడు. ఇకపోతే ఎఫెసీ 6:15లో చూడండి, పాదములకు సమాధాన సువార్త వలననైనా సిద్ధ మనసు అనేది జోడు తొడుక్కోమంటున్నాడు. అంటే ఏంటంటే ఇప్పుడు నువ్వు చెప్పులు లేకుండా నడిస్తే నువ్వు సేఫ్గా ఉండలేవు, ప్రొటెక్టివ్గా నడవలేవు, ఎక్కువ దూరం నడవలేవు, కంఫర్టబుల్గా నడవలేవు. అదే నీకు చెప్పులు ఉంటే నువ్వు ఎక్కువ దూరం నడుస్తావు, నీకు ప్రొటెక్షన్ ఉంటుంది, నొప్పి రాదు. కాబట్టి ఈ సమాధానము అనేటువంటి జోడుని తొడుక్కుని వెళ్ళమంటున్నాడు. అయితే ఇక్కడ చెప్పులేసుకుని నడవమని కాదు, లిటరల్గా అక్షరార్థంగా తీసుకోకూడదు. స్పిరిచువల్ బ్యాటిల్ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే సువార్త ప్రకటన అంత ఈజీ కాదని కూడా చెప్తున్నాడు. అనుమానిస్తారు, అవమానిస్తారు, ఊర్లో నుంచి వెళ్ళేస్తారు, తిడతారు, కొడతారు, కేసులు పెడతారు, చంపేస్తారు కూడా. వీటన్నిటికీ కూడా మీరు సిద్ధపడి దేవుని సేవలోకి రావాలి. లేదండి నా ప్రాణం మీద నాకు చాలా మక్కువ ఉన్నది, నేను అసలు దెబ్బలు తినడానికి ఇష్టపడట్లేదు, అవమానం అంటే నాకు చాలా భయం, బాధ అంటావా, దేవుని సేవలోకి రావద్దు. ఎందుకంటే ఇది చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది, కత్తి మీద సాములాగా ఉంటుంది. ఒక మాట పొరపాటున జస్ట్ స్లిప్ ఆఫ్ ద టంగ్ లాగా, చిన్న మాట పొరపాటున ఎవరి మనోభావాలను దెబ్బతినే విధంగా నువ్వు మాట్లాడినా సరే వెంటనే నీ మీద
ఏదో ఒక రకమైన దాడి జరగవచ్చు, పోలీస్ కేసు రావచ్చు, ఏమైనా కావచ్చు. కాబట్టి మనము ఎవరిని బాధించకుండా, ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా, నొప్పించక ఒప్పించేటువంటి మాటలతో దేవుని వాక్యాన్ని ప్రకటించే వారమై ఉండాలి. తెలివిగా మాట్లాడాలి, తెలియక మాట్లాడకూడదు, అరకొర జ్ఞానంతో మాట్లాడకూడదు. అందుకనే పేతురు గారు రాసిన మొదటి పత్రికలో 5:7 అంటున్నాడు, దేవుడు మిమ్మల్ని గూర్చి చింతిస్తున్నాడు, ఆయన మిమ్మల్ని గూర్చి ఆలోచిస్తున్నాడు, కాబట్టి మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అని అంటున్నాడు. మీకున్నటువంటి ఈ వర్రీస్ అన్నిటినీ కూడా తీసుకెళ్ళి యేసు ప్రభు పాదాల దగ్గర పెట్టి, ప్రభువా నీ చిత్తం నాయనా అని చెప్పని ఆయనకు అప్పచెప్తే నీకున్న సమస్యలన్నిటికీ కూడా మంచి సొల్యూషన్ ఇవ్వగలిగింది దేవుడు మాత్రమే. కాబట్టి దేవుడు మనకి ఇస్తున్నటువంటి సర్వాంగ కవచమును మనము ప్రతిరోజు ధరించాలి, తప్పక ధరించాలి, సరిగా ధరించాలి. చిన్న ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. నీవు మాకు ఇస్తున్నటువంటి ఈ గొప్ప సంచికరవు, వాక్యం అనేటువంటి సంచికరవు, ఈ గ్యారెంటీని నీవు మాకు ఇచ్చున్నావు ప్రభువా. ఆధ్యాత్మికంగా మేము ఎదుగుతున్నప్పుడు మాకు ఎన్నో శ్రమలు, నష్టాలు, కష్టాలు, ఇబ్బందులు, అవమానాలు ఎదురవుతూ ఉంటున్నాయి ప్రభువా. వీటన్నిటిని కూడా తట్టుకొని సమాధానకరమైనటువంటి జీవితాన్ని మేము గడిపే విషయమై ప్రతి ఒక్క దైవజనునికి కూడా మీరు, ప్రతి ఒక్క విశ్వాసకి, విశ్వాసరాలకి కూడా మీరు ఈ గొప్ప అవకాశాన్ని, ఆశీర్వాదమును, సమాధానం అనేటువంటి ఆశీర్వాదమును ఇవ్వమని క్రీస్తు వారి పేరిట బ్రతిములాడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.